పౌర్ణమి పూజ కనుక సక్రమంగా జరిగింది అంటే ఇకపై ఈ ఇంటిని ఏ దుష్టశక్తి ఏమీ చేయలేదమ్మా. అలాగే. దుష్ట శక్తులందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. పౌర్ణమి పూజ చేసి ఏ దుష్ట శక్తిని తరుముతారు? మీ అందరికీ కలిపి నేను పూజ చేస్తాను రా. పదండి పదండి. అటు అటు లోపలికి వెళ్ళండి. లోపల అక్కడ అటు అట్టనయ్యా. వెళ్ళండి వెళ్ళండి. దయ వల్ల ఈ వయసులో మనకి ఏదైనా ఆసరా దొరికితే అదే 10,000. ఇది తినడానికేనా? అలా కనపడడం లేదే. మనల్ని ఎందుకు ఎక్కడికి రప్పించినారు? ఇంకెందుకు, విందు భోజనం పెట్టడానికే. విందా? అవును. అలాంటి వాసన ఇక్కడ రావడం లేదా? ఇక్కడ వంట చేస్తే వాసన రావడానికి ఆర్డర్ చేసి బయట నుంచి తెప్పించడం వల్ల ఇక్కడ వాసన రావడం లేదు. భోజనం మాత్రమే వస్తుంది. అయ్యా మాకు ఇందు భోజనం పెడతారా? అవును, అందరికి మంచి విందు భోజనం ఉంది. సంతోషం అయ్యా. శాకాహారమా మాంసాహారమా? రెండూ వస్తున్నాయి. కడుపు నిండా తిని వెళ్ళండి. అవును, మనందరం కడుపు నిండా తినొచ్చు. బాబు సార్, అరుణ్ సార్ చెప్పిన ఆ గడ్డమతను నందిని అనే పేరుని పదే పదే అంటూ ఉంటాడట. ఆ పేరు ఆ గడ్డమతనికి బాగా కావాల్సిన అమ్మాయి పేరు అయి ఉంటుంది సార్. ఒకవేళ ఆ పేరు గల అమ్మాయి తన కూతురు అయి ఉండొచ్చు. అదంతా ఓకే సార్. అరుణ్ సార్ చెప్పిన పోలికలన్నీ అటు ఇటుగా అందరిలోనూ ఉన్నాయి సార్. వీళ్లలో వాడెవడో కనిపెట్టి వాడి దగ్గర నందిని గురించి ఎంక్వైరీ చేసి Idiot! నేను చెప్పేది నువ్వు సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నావు. ఆ నందిని పేరును ఉపయోగించి అరుణ్ సార్ చెప్పిన గడ్డమతని పట్టుకోబోతున్నాను. అదెలా సార్? ఫోన్ తీసుకుని ఎవరితో మాట్లాడుతున్నట్టుగా నందినికి యాక్సిడెంటా, నందిని ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు కదా అని అలాగే మాట్లాడుతూ వెళ్ళు. ఓకే సార్. ఖచ్చితంగా ఆ పేరు విని మనం వెతుకుతున్న ఆ గడ్డమతను తప్పకుండా రియాక్ట్ అవుతాడు. ఆ పేరును ఉపయోగించి ఆ గడ్డమతను కనిపెట్టాలి. ఒకవేళ ఇద్దరు ముగ్గురు రియాక్ట్ అయితే? రై నేను రియాక్ట్ అయ్యే లోపల ఏదో ఒకటి చెయ్యి. అలాగే సార్. హలో, ఏమిటి? నందినికి యాక్సిడెంట్ అయిందా? నందిని ప్రాణాలకి ప్రమాదం లేదుగా? ఏంటి సార్ మీరు అనేది? అంటే ఆ ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు కదా? ఏమిటి, బలమైన గాయాలు తగలయా? నందినికి ఏమైంది? ఆ విషయం నీకెందుకు? నందినికి నీకు ఏమిటి సంబంధం? అదేంటంటే మీరు మాట్లాడుతుంటే విన్నాను, అందుకే. నందిని అనగానే అంత కంగారు దేనికి? అదేమీ లేదే. రాయ్, అబద్ధాలు చెప్పు. నీకు నందిని తెలుసా? వచ్చాడు, వెళ్ళాడు, ఏం మాట్లాడారో అర్థం కావడం లేదు కదా. బాబు చెప్పండి సార్. నందిని పేరు విని ఒక అతను రియాక్ట్ అయ్యాడు కదా? అవును సార్. తను మాత్రం ఇక్కడే ఉంచి సరే సార్. మిగిలిన వాళ్ళకి భోజనం ఇచ్చి పంపించు. ఓకే సార్. అనగా మిగిలింది. రండి రండి, భోజనం వస్తాయి, రండి. పదండి పదండి పదండి, త్వరగా పదండి అయ్యా. రా రా రా. ఒక నిమిషం, మీరు ఇక్కడ ఉండండి. పదండి. మీకు స్పెషల్ మీల్స్ ఉంటుంది. చెప్పు, నీకు నందినికి ఏంటి సంబంధం? అది అడుగుతున్నానుగా, నందినికి నీకు ఏంటి సంబంధం? అది నా కూతురు. కూతురా? నేను ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. తనకేమైంది? తనిప్పుడు ఎక్కడుంది? అదంతా మీకెందుకు? ఏయ్, అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. తను చిన్న పిల్ల లేక పెద్ద పిల్ల? చిన్న పిల్ల. తను ఏ స్కూల్లో చదువుకుంది? స్కూలా? స్కూలా? ఏంటి, ఎందుకు నవ్వుతున్నావు? తను నువ్వు చదివించలేదా? పాము పడగెత్తుతుంది, బడికెలా వెళుతుంది? ఏంటి,
పామా? అవును. ఇలా చూడు, సరిగ్గా చెప్పు. నందిని పామును పెంచుకుంటుందా?